కాంగ్రెస్ ముఖ్య నాయకులు గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఎస్ఏఆర్ ప్రధాన ఎజెండాగా జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనున్నందున దానిని ఏ విధంగా పర్యవేక్షణ చేయాలనే అంశంపై చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ, అడ్వైజరీ కమిటీలకు చెందిన సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. ఎస్ఐఆర్తో పాటు బీసీ రిజర్వేషన్ల న్యాయ సమస్యను అధిగమించడం, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమాయత్తం కావడం వంటి అంశాలపై చర్చించే ఈ సమావేశం వివరాల్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్షంగా అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశము గాంధీభవన్లో మొదలైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, అదేవిధంగా కమిటీలో సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ కమిటీతో పాటు అడ్వైజరీ కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఇదే సమావేశంలో ప్రధానంగా ఈవేళ ఈ సమావేశం కావడానికి ఎస్ఐఆర్ ప్రధాన అజెండాగా చెప్తున్నారు. ఎస్ఐఆర్ ఇప్పటికే తెలంగాణలో మొదలైంది. ఈ ఎస్ఐఆర్ గతంలో చేసిన రాష్ట్రాలలో ప్రాపర్ వేలో చేయలేదు. చాలా వరకు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన ఓటర్లను తొలగించారు. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కేంద్రంలోని బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను చేర్చుకుని చెప్పి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేదానికి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ ఎస్ఐఆర్ మీద శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఆ శిక్షణా తరగతులు ఇక్కడ కూడా అందులో భాగంగానే తెలంగాణలో కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గాంధీ భవన్లో శిక్షణా తరగతులు కొనసాగినాయి. ఈ శిక్షణా తరగతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న పట్టున్న ఏఐసీ నుంచి వచ్చిన 3 ప్రతినిధులు రాష్ట్రానికి సంబంధించిన దాదాపు 60 మంది ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. దానికి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ కావాలో కూడా మొత్తం కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ 60 మంది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని నాయకులందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం మీద రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ, ఈ 2 కలిసి ఉమ్మడిగా కొద్దిసేపటి కిందటే గాంధీ భవన్లో సమావేశమైనాయి. దీనికి సంబంధించి దాదాపు 60 మంది అంటే 57 మంది నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ ఎస్ఐఆర్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించి పార్టీ పరంగా ఏ విధంగా సమాయత్తంగా ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండాలి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎట్లా ఉండాలి, నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఏ విధంగా ఏం చేయాలి, అదేవిధంగా మండల స్థాయిలో కానీ లేకపోతే పోలింగ్ బూత్ స్థాయిలో కానీ అక్కడున్న నాయకులు ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి, ఈ అన్ని అంశాల మీద కూడా పూర్తిగా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏఐసీసీ దేశవ్యాప్తంగా చేపట్టింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశంలో ఏఐసీసీ నుంచి వచ్చిన 3 ప్రతినిధులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది, దానికి సంబంధించి పార్టీ పరంగా స్థాయిల వారిగా అంటే జిల్లా స్థాయిలో ఏం చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలి, మండల స్థాయిలో ఏం చేయాలి, నియోజకవర్గ స్థాయిలో ఏం చేయాలన్నదే, ఏ స్థాయిలో ఏం చేయాలన్న దాని మీద పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి మొత్తం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాయకులందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. ఈ నాయకులకు అవగాహన కల్పించడంతో పాటు ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఈ ఓటర్లకు సంబంధించి అంటే వాస్తవపరమైన నిజమైన ఓటర్లకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉండదని చెప్పేసి నొక్కి చెప్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఈ సమావేశంలో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేక అంశాలను ప్రస్తావన చేశారు. అందులో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో గతంలో నిర్వహించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటి కూడా వివరించారు. మొత్తం 90 లక్షల ఓట్లు తొలగించారు. ఆ 90 లక్షల ఓట్లలో కేవలం 30 లక్షలు మాత్రమే తిరిగి యాడ్ చేశారు. మిగిలిన 60 లక్షలు ఓట్లు యాడ్ చేయలేదు. దీనివల్లనే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేసి కూడా ప్రస్తావించారు. కాబట్టి అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నం కాకూడదు, తెలంగాణలో ఎదురు కాకూడదు. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీగా అయినందున ప్రతిదీ కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ జరగబోయే తప్పిదాలను ఎప్పటికప్పుడు సవరించేదానికి
మార్పులకి ప్రయత్నం చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసిసి నుంచి వచ్చిన ప్రతినిధులు చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన చర్చ పూర్తయిన తర్వాత పార్టీ సంస్థాగతమైన అంశాల మీద ఈ మీటింగ్లో చర్చకు వచ్చే అవకాశం ఉండదు. ఇది చాలా కీలకమైన మీటింగు. అందరూ నాయకులు ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నుంచి పిసిసి నుంచి అందరూ కూడా అన్ని స్థాయిల్లో కూడా మంత్రులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి దీంట్లో చర్చించాల్సిన అన్ని అంశాలను కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడ బలంగా ఉంది, ఆ బలహీనంగా ఉన్న చోట్ల ఏ విధంగా ముందుకెళ్లాలి తదితర అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉండదు. అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అంటే హైదరాబాదు జిహెచ్ఎంసీని విస్తరించున్నారు. ఇప్పటికే 300 డివిజన్లకు విస్తరించున్నారు. 3 కార్పొరేషన్లు చేశారు. ఈ 3 కార్పొరేషన్లలో ఏ విధంగా పార్టీ బలోపేతం కావాలి, ఏ విధంగా ఆ 3 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలన్న వ్యూహరచన పైన చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ సమావేశం చాలా కీలకమని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలన్నింటి కూడా ఈ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించిన తర్వాతనే చేపడతారు. ముఖ్యమైన ఈ ఎస్ఐఆర్ అదేవిధంగా సంస్థాగతమైన మార్పులు చేర్పులు సంస్థాగతమైన అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఓవర్ టు స్టూడియో.